విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథల్లోని ఓ చిన్న కథ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. చెడ్డవారితో చిలిమి ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రావి చెట్టు మీద కాకి, హంస ఉండేవి. అవి రెండు చాలా స్నేహంగా ఉండేవి. ఒకనాడు ఒక బాటసారి దారిన పోతూ రావి చెట్టు కింద పడుకున్నాడు. ఎండ అతని ముఖం పైన పడుతోంది. అతన్ని చూసి పాపం హంస జాలిపడి అతనికి ఎండ తగలకుండా తన రెక్కలను చాపింది. బాటసారి దాని రెక్కల నీడలో హాయిగా పడుకున్నాడు. ఇది చూచినటువంటి చెడ్డ కాకి ఈ హంస చేసే మంచి పనిని ఓర్వలేక బాటసారి ముఖం పైన రెట్ట వేసి పారిపోయింది. బాటసారి ఉలిక్కిపడి లేచాడు. అంతవరకు కొమ్మపైనున్న హంస తన రెక్కలతో ఆ బాటసారికి ఎండ తగలకుండా ఉంచింది కదా. కానీ బాటసారి ఏమనుకున్నాడు, ఈ హంసనే రెట్ట వేసిందేమో అని కూపించి బాణంతో దాన్ని కొట్టాడనమాట. ఈ విధంగా చెడ్డవారితో స్నేహం వలన మంచివారు చాలా కష్టాలు పడాల్సి వస్తుందనేటటువంటిది విష్ణు శర్మ గారు చెప్పినటువంటి పంచతంత్ర కథల్లోని ఒక కథ. థ్యాంక్ యూ.